ఈ ఆక్షేపణ చేసే వాళ్ళ మతాల్లోకి వెడితే అన్నయ్య కన్యకకి పిల్లలు పుట్టడం ఏమిటయ్యా అని అడిగితే దానికి ఏమిటి సమాధానం? విశాఖపట్నంలో కరపత్రం పంచుతున్నాను. ఒక అతను నా చేతిలో కరపత్రం లాగేసుకుని నలిపేసి పడేసిన వానికి ఎర్రగా చూస్తున్నాడు. ఎర్రగా చూస్తూ అన్నాడు, యేసుప్రభు గురించే కదా అన్నాడు. అవును, యేసుప్రభు గురించే అన్నాను. నీకు ఆయన ఎలా పుట్టాడో తెలుసా అన్నాడు. ఎందుకు తెలియదు తెలుసా అన్నాను. చెప్పి అలా పుట్టాడు అన్నాడు. కన్య మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి యేసుని కన్నదా అన్నాను. నీకేమైనా మెంటలా అన్నాడు. ఏ అన్నాను. పురుషునితో సంబంధం లేకుండా పిల్లలు పుడతారా అన్నాడు. నేను అన్నాను, మనుషులకైతే అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే అన్నాను. ఇటువంటి పిచ్చి పిచ్చి కథలు ఎప్పుడు నమ్మకం, అదంతా అబద్ధం, ఇక్కడ వెళ్ళిపోన్నాడు. నేను అన్నాను వెళ్ళిపోతాను కానీ వెళ్ళిపోయే ముందు ప్రశ్న అడుగుతున్నా సమాధానం చెప్పాను. ఏంటో అడిగి అన్నాడు. కర్ణుడు ఎక్కడి నుంచి పుట్టాడు అన్నాను. చెవులోంచి పుట్టాడు అన్నాడు. చెవులోంచి పుడితే గర్భశానికి గోపలో ఉందా అన్నాను. ఆడికి మెంటలో చేసింది. గర్భశానికి గోపలో ఉంటే ఇంత అయిపోతే గోప. ఇప్పుడు గర్భవతి మొహం చూస్తే బిన్నది మొహం వేసుకుని చచ్చిపోమా అని దాబుని. ఇప్పుడు చెవులోంచి పుడితే గర్భశానికి గోపలో ఉందట. నీకు ఇది నచ్చిందని నాకు మెంటలో నీకు మెంటలు యేసుప్రభు నమ్ము కదా. కానీ వచ్చేసాను దేవునికి హల్లెలూయా.